మనం హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలను చూసాం. కానీ త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరు అన్న తమ్ములని ఇండియన్ జెర్సీలో చూడబోతున్నాం. ఒక తల్లి తన పిల్లల కలను నెరవేర్చడానికి సొంత ఊరు వదిలి హైదరాబాద్ వచ్చేసింది. పొద్దున్నే మ్యాచెస్, ఆ తర్వాత స్కూల్. ఆవిడ పడే కష్టం చూసి వాళ్ళ ఆయన కూడా తన జిమ్ ట్రైనర్ జాబ్ ని వదిలేసి ఫ్యామిలీ కోసం ఇక్కడికే వచ్చేసారు. ఒక బాక్స్ నిండా మెడల్స్ అని షాక్ అయ్యాను. ఇంకో 3 బాక్సుల్ని స్టోర్ రూమ్ లో పెట్టాల్సి వచ్చిందని వాళ్ళ ఫాదర్ రిప్లై ఇచ్చాడు. ఒకరు అండర్-16 స్టేట్ ప్లేయర్ గురు విద్వాన్, ఇంకొకరు అండర్-14 SGF నేషనల్స్ తో పాటు HCA లీగ్స్ లో అదరగొడుతున్న ఆల్రౌండర్ రిషికేష్. వీళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి నేను వెళ్ళి ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాను. కానీ నేను ఇచ్చింది కేవలం బ్యాట్ మాత్రమే కాదు, వాళ్ళ పేరెంట్స్ నమ్మకానికి ఒక చిన్న సపోర్ట్. ఇద్దరిని చూసి అంటే వీళ్ళిద్దరికి రాదు అది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అంటే వీళ్ళు కొట్టలేరు అది అని చెప్పేసి. అట్లాంటివి ఎప్పుడన్నా విన్నారా మీరు? చాలా సార్లు వింటూనే ఉంటాం ప్రతి మ్యాచ్ నార్మల్గా. వీడేం చేస్తాడు రా, వీడేం అవుతుంది రా. సో వెనకాల అంటారు, మేము ముందు అన్నారు, ముందు కూడా అంటారు, మేము గేమ్తో చూపిస్తాం మేము. సో ఇప్పటి వరకు మీరు ఎన్నో అచీవ్మెంట్స్ సాధించారు అన్నట్టు అర్థమైపోతుంది వెనకాల ఆ ట్రాఫీలు చూస్తుంటే. సో ఆ మూమెంట్లు చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ సత్తా చాటిరు? సో మీ అచీవ్మెంట్స్ ఏంటి? నేను అండర్-14, అండర్-16 2 టైమ్స్ స్టేట్ ఆడాను. ఓకే. అండర్-17 SGF నేషనల్స్ ఆడాను. అండర్-14 SGF డిస్ట్రిక్ట్స్ ఆడాను. సో అంటే మీ ఏజ్ కన్నా కొంచెం 2 years 1 year చిన్న, అవునా? ఎవరు? వైభవ్ సూర్య. సో రీసెంట్గా సెంచరీ చేసిండు. సో ఈ ఏజ్లో అంత బాగా ఆడుతున్నారు అంటే ఆ ప్లేస్లో మీరు ఉండాలని చెప్పేసి ఎప్పుడన్నా ఊహించుకున్నారా? అంటే ఆయన మ్యాచ్ చూస్తూ ఉంటే ఏజ్కి సంబంధం లేకుండా టాలెంట్ మంచిగా ఉంది, మంచిగా ఆడుతున్నారు. సో మీకు ఇష్టమైన క్రికెటర్స్ ఎవరు? అభిషేక్ శర్మ, అభిషేక్ రవీంద్ర జడేజా. నార్మల్ ఐపీఎల్లో అయితే అభిషేక్ శర్మ. నాకు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎందుకు? అంటే బ్యాటింగ్ ఆడే విధానం కానీ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో చూడడం జరిగింది. అంటే క్రికెట్లో మంచిగా సత్తా చాటుతున్న ఇద్దరు పిల్లల్ని నేను చూడడం జరిగింది. సో వాళ్ళని చూసిన తర్వాత సో వీళ్ళని మనం పరిచయం చేయాలని చెప్పేసి వాళ్ళ అడ్రస్ వెతుక్కొని మరి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, గురు, రిషి. సో వీళ్ళిద్దరి గురించి మనం అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది మనం వివరాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంతో కష్టపడి పిల్లలకి ఇందులో కోచింగ్ ఇప్పిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో వాళ్ళిద్దరికి వెల్కమ్ చేద్దాం. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే. హాయ్. హాయ్. సో ఎప్పుడు అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి నమస్తే పెట్టి మీకు కూడా నమస్తే పెట్టా. సో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అంటే క్రికెట్లో మొత్తం రాణిస్తున్నారు, బాగా సత్తా చాటుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక రీల్ కూడా నేను చూడడం జరిగింది. సో అంటే క్రికెట్ ఎప్పటి నుంచి మీకు ఇష్టం? సో అంటే ఇందులోకి మీరు ఎందుకు రావాలనుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న. నాకు ఓకే, నార్మల్ గ్రౌండ్లో టెన్నిస్ బాల్ ఆడుతూ ఆడుతూ అలాగా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఓకే. సో నీకు? నాకు అన్నం చూసి క్రికెట్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. అంటే అన్న ప్రాక్టీస్ చేస్తుండేనా ఆడుతుండేనా? అన్న ఆడుతుంటే చూసి నాకు కూడా ఆడాలని ఉందని ఓకే, అట్లా క్రికెటర్. ఓకే. సో అట్లా క్రికెట్ పైన వచ్చింది. అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా క్రికెట్ ఆడేవాళ్ళు? అంటే ఏదన్నా ఉన్నారు, డాడీ ఆడతారు. ఓకే, డాడీ కూడా క్రికెటరే. సో అంటే డాడీని చూసి డాడీ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు, లేకుంటే డాడీ ఏమన్నా ఎక్కడన్నా ఆడాడా? డాడీ డిస్ట్రిక్ట్స్ ఆడాడు. ఓకే, డిస్ట్రిక్ట్స్లో ఆడారు. మొత్తం ఏదో అయిందని ఇంకా ఆపేశారు మా మీద. ఓకే. అంటే ఏమైందంట చెప్పిండా స్టోరీ ఏమన్నా డాడీ? చెప్పలేదా? అడగలేదా మీరు? అడిగాము. ఓకే, చెప్పలే. సో అంటే డిస్ట్రిక్ట్ వరకే డాడీ అక్కడే ఉండు, దాని తర్వాత స్టేట్ లెవెల్ అట్లా ఏమి వెళ్ళలే? స్టేట్కి ట్రై చేశారంట. ఓకే. పాలిటిక్స్ అవన్నీ వచ్చేసి ఆపేసి. ఓకే. అంటే ఎక్కడైనా కానీ ఇవి ఉంటాయి కాబట్టి సో దాంట్లో ఇక పాలిటిక్స్ లాగా ఏదో అయ్యి సో దాన్ని వదిలేయడం జరిగింది డాడీ. దాని తర్వాత ఇక డాడీ అవ్వలే కాబట్టి సో మీ పైన సో ఆ ఇంట్రెస్ట్ మీ పైన పెట్టేసి సో మిమ్మల్ని
ఏదో ఒక ప్లేస్లో చూడాలనుకుంటున్నాను డాడీ, అంతేనా? సో ఈ స్టోరీ అంతా డాడీ ఫస్ట్ మీకు చెప్పిండా? సో నేను ఇట్లా అవ్వాలనుకున్నా, నేను అవ్వలేకపోయినా, సో మీరు అవ్వాలని చెప్పేసి తెలీదు ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలే డాడీ? లేదండి. ఓకే. సో అంటే క్రికెట్ పైన నా డాడీ తీసుకెళ్ళినప్పుడు మీకు ఏమనిపిస్తుండే స్టార్టింగ్లో? అంటే కొత్తగా ఉంటుంది కదా అన్న మొత్తం, అంటే ఏదైనా నేర్చుకోవాలి, కొత్తగా ఉంది, భలే ఉంది అన్నట్టు. ఓకే. అంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది, ఏదైనా కొత్తగా చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా అన్న నార్మల్. అవునవును. అలా ఇంట్రెస్ట్ వచ్చి ఆడుతూ 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 అలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో అంటే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా చెప్పిండా డాడీ క్రికెట్ ఇట్లా ఉంటుంది ఇది అని చెప్పేసి? వికెట్స్ పెట్టి బాల్ చేసి అది ఆ షాట్ కొట్టు ఈ షాట్ నేర్పిస్తూ ఉంటారు. ఓకే. ఇంతే ఇంతే ఇంకా గట్టిగా కొట్టు ఇంకా గట్టిగా కొట్టు పెడతా. ఓకే. సో ఇంకా గట్టి కొట్టు అంటుండేనా? సో ఇప్పటి వరకు మీరు ఎన్నో అచీవ్మెంట్స్ సాధించారు అన్నట్టు అర్థమైపోతుంది వెనుకలు ఆ ట్రాఫీలు చూస్తుంటే. సో ఆ మూమెంట్లు చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ సత్తా చాటిరు? సో మీ అచీవ్మెంట్స్ ఏంటి? నేను స్టేట్ ఆడాను. నేను అండర్-14, అండర్-16 2 టైమ్స్ స్టేట్ ఆడాను. ఓకే. అండర్-17 ఎస్జిఎఫ్ నేషనల్స్ ఆడాను. అండర్-14 ఎస్జిఎఫ్ డిస్ట్రిక్ట్స్ ఆడాను. ఓకే. ఇంకా చాలా ఊర్లలో నార్మల్ మ్యాచెస్ ఉంటాయి, ఓకే. మ్యాచెస్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కానీ స్టేట్ మ్యాచెస్ కానీ వాటిలన్నీ ఆడాను. ఓకే. నువ్వు? నేను అండర్-14 ఎస్జిఎఫ్ 2 టైమ్స్ ఆడాను. ఓకే. 14 ప్రాబుల్స్లోకి వెళ్ళా కానీ ఇంజురీ అయిపోయాను. ఏమైంది ఇంజురీ? అంటే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న షోల్డర్ ఇంజురీ అయింది. ఓకే. సో లెఫ్టా రైటా? లెఫ్ట్ హ్యాండ్. ఓకే. ఇంకా డాడీకి ఫోన్ చేసి ఇట్లా చేస్తే వస్తున్నా ఫిజియో చేసారు డాడీ వచ్చి. ఓకే. ఇంకా డాడీ కూడా రెస్ట్ తీసుకోమన్నారు. అంటే స్వెల్లింగ్ అంతా వచ్చేసింది ఇట్లా. ఓకే. ఇంకా డాడీ రెస్ట్ తీసుకో, 10 days రెస్ట్ తీసుకో, నెక్స్ట్ ఇయర్ ఆడుకుందులే, ఇయర్ లైట్ తీసుకోలేదు. ఓకే. ఆపేసి 16 డిస్ట్రిక్ట్స్ ఆడాను. ఓకే. 19 డిస్ట్రిక్ట్స్ ఆడాను. అంటే మీరు ఇన్నిగానే మీరు సాధించిన అచీవ్మెంట్స్ గురించి మీరు చెప్తా ఉన్నారు కదా. సో అంటే ఎప్పుడైనా చిన్నప్పుడు డాడీ నేర్పించేటప్పుడు, అంటే నాకు తెలిసి మీకు 5 years 6 years నుంచి నేర్పిస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంటే కొంచెం మనకు తెలివి వచ్చిన తర్వాత ఇవన్నీ సాధిస్తుంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? అంటే డాడీ అనుకున్నది మనం సాధిస్తామని అనిపిస్తుందా, లేకుంటే ఏమనిపిస్తుంది? అంటే ఇంకా చిన్నవి ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా పెద్దవి రావాలి. డాడీ కూడా అదే చెప్తా ఉంటారు, ఇంకా చిన్నవి సరిపోవు, పెద్ద అచీవ్ చేయాలి. ఓకే అని చెప్తా ఉంటారు. నాకు ఎప్పుడు నార్మల్గానే ఉంటా, అంటే అది గెలిచినా కానీ ఓడిపోయినా కానీ 2 నార్మల్గానే తీసుకొని నార్మల్గానే ఉంటా. అంటే ఎప్పుడు ప్రౌడ్ ఫీలింగ్ ఎప్పుడు రాలేను. ఓకే. ఎప్పుడు నార్మల్గానే ఉన్నా. సో అంటే ఇద్దరు ఆల్రౌండర్సా లేకుంటే? నేను కీపర్ బ్యాట్స్మెన్. కీపర్ మీరు? నేను బౌలర్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్. ఓకే. అందుకే నా బాల్ పట్టుకొని ఉన్నారు. లెఫ్టీయా మీరు? ఓకే. బ్యాటింగ్ రైట్. ఓకే. సో అంటే అప్పటి నుంచి మీ అన్న చెప్తా ఉండు కదా, బాల్ తీసే అని చెప్పేసి. నువ్వు బెస్ట్ బౌలర్ అనుకుంటా, ఎరకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మీకే వచ్చినాయి అవి మూమెంట్లు? బౌలర్ అయితే బౌలరే. ఓకే. ఎప్పుడైనా మీ అన్నని, అంటే ఎప్పుడైనా మీరిద్దరు ఆడినప్పుడు ఎప్పుడైనా నీ బౌలింగ్లో అవుట్ చేసినావు మీ అన్నని? చాలాసార్లు వచ్చి. చాలాసార్లు? సో మీ అన్న ఫీలింగ్ ఏంటప్పుడు? మా అన్న కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోతాడా? అవునా? సో అంటే ఎప్పుడైనా అంటే అవుట్ అయిపోయినప్పుడు, సో అంటే ఈయన నవ్వినప్పుడు నీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? తమ్ముడు చేతులు నేను ఓడిపోయినా అట్లా? అలా ఏమనిపించదు. అంటే నేను తప్పు చేస్తేనే నేను అవుట్ అవుతాగా, నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకూడదని లోపల నేను కరెక్షన్ చేసుకుంటాను. ఓకే. మీరిద్దరు ఒకటే టీమా ఇప్పుడు ప్రాక్టీస్లో? తమ్ముడికి నాకు సపరేట్ ఉంటాయి. సపరేట్ ఉంటాయి. ఇప్పుడు నాది టీం వేరే ఉంటుంది, తమ్ముడి టీం వేరే ఉంటుంది, ఇద్దరికి వేరు ప్రాక్టీస్ సెషన్స్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అండర్-16 అవి ఆడినప్పుడు, అండర్-14, 16 ఇవి ఆడినప్పుడు, సో ఇద్దరు కలిసి ఒకటే టీంలో ఎప్పుడైనా ఆడడం జరిగిందా? మేము అండర్-19 డిస్ట్రిక్ట్స్ అండర్-16 డిస్ట్రిక్ట్స్ ఇద్దరం ఒకటే కలిసి ఆడాము. ఓకే. ఇద్దరు కలిసి ఆడారు ఒకటే టీం? ఒకటే కలిసి. ఓకే. అంటే అప్పుడు ఎవరైనా అంటే మీ ఇద్దరిని చూసి అంటే వీళ్ళిద్దరికి రాదు అది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అంటే వీళ్ళు కొట్టలేరు అది అని చెప్పేసి, అట్లాంటివి ఎప్పుడన్నా విన్నారా మీరు? చాలా వింటూనే ఉంటాం ప్రతి మ్యాచ్. నార్మల్గా వీడేం చేస్తాడు రా, వీడేం అవుతుంది రా, వీడి వల్ల అవుతుంది. ఓకే. అంటా ఉంటారు. ఓకే. సో వెనకాల అంటారు, మేము ముందు అన్నారు. ముందు కూడా అంటారు, మేము విని నార్మల్ సైలెంట్ ఉంటాం. ఓకే. గేమ్తో చూపిస్తాం మేము. అంటే డాడీ చెప్పిన పాలిటిక్స్ కనిపిస్తున్నాయా ఇప్పుడు? కనిపిస్తున్నాయా? ఓకే. 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి ఏమన్నా. అంటే మీరు ఏమైనా ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ప్రాక్టీస్లో కానీ, ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు కానీ, సో మ్యాచెస్ ఆడినప్పుడు? సో అంటే కొంతమంది చూస్తారు కదా, అంటే ప్రాక్టీస్ అయితే మేము నార్మల్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు అయితే ఎక్కువ టెస్ట్ 8 ఆడిన వాళ్ళు వీళ్ళందరూ
కొంచెం పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు వాడిని ఎక్కువ ఆడిపిస్తూ ఉంటారు. ఆ, మమ్మల్ని నార్మల్గా అంటే 1 వీక్ మొత్తం బౌలింగ్ వేయిస్తారు, బ్యాటింగ్ టోటల్ ఏముండదు, ఓకే. అట్లా వేయిస్తూ ఉంటారు. మ్మ్. అందుకే మేము సపరేట్గా స్పెషల్ తీసుకొని ఒక సార్ దగ్గర అట్లా ఫిక్స్ అయిపోతాం. ఓకే. నాకు ఎప్పుడు మ్యాచెస్లో నార్మల్ బ్యాటింగ్ వెళ్తున్నప్పుడు అది నార్మల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ లాగా, ఎప్పుడు సీరియస్ గేమ్ తీసుకోలేదు. ఓకే. సో అవన్నీ ఉన్నా సో మన దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పేసి వదిలేస్తాం ఇంకా. సో అంటే నెక్స్ట్ ఏ ఏ పని చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఇంకేం మీరు ఆలోచించరు ఇంకా. అంతే. సో ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది, చూస్తున్నారా? చూస్తున్నాం. సో అంటే టైం ఉందా మీకు? టైం ఉంటుందా? నైట్ ఉంటుంది. ఓకే. సో ఐపీఎల్లో అంటే ఏ టీం బాగా ఆడుతుందని మీరు అనుకుంటున్నారు? బెంగళూరు, పంజాబ్. పంజాబ్ ఇద్దరు బాగా ఆడుతున్నారు అని అనుకుంటున్నారు. సో అంటే మీ ఏజ్ కన్నా కొంచెం 2 years 1 year చిన్న, అవునా? ఎవరు? వైభవ్ సూర్య. సో చాలా బాగా ఆడుతున్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఆయన చూస్తూ ఉంటే? మంచిగానే అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అంటే నాకు తెలిసి 15 అనుకుంటా ఏజ్. సో ఈ ఏజ్లో అంత బాగా ఆడుతున్నారు అంటే ఆ ప్లేస్లో మీరు ఉండాలని చెప్పేసి ఎప్పుడన్నా ఊహించుకున్నారా? అంటే ఆయన మ్యాచ్ చూస్తూ ఉంటే. ఉంచుకున్నాము. ఓకే. సో రీసెంట్గా సెంచరీ చేసిండు, సో ఏమనిపిస్తుంది? అంటే చాలా తక్కువ ఏజ్లో వచ్చి ఎక్కువ సెంచరీలు ఎక్కువ స్కోర్లు కొడుతున్నాడు. అంటే మంచిగా ఆడుతున్నాడు, ఇంత అంటే ఏజ్కి సంబంధం లేకుండా టాలెంట్ మంచిగా ఉంది, మంచిగా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. సో మీకు ఇష్టమైన క్రికెటర్స్ ఎవరు? అభిషేక్ శర్మ, అభిషేక్ రవీంద్ర జడేజా. నార్మల్ ఐపీఎల్లో అయితే అభిషేక్ శర్మ, ఓకే. మొత్తం టోటల్ అయితే రవీంద్ర జడేజా. ఎందుకు? లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి కొంచెం ఆ వేరియేషన్స్, ఆ ఫీల్డింగ్, ఆ బ్యాటింగ్ కూడా కొంచెం నేర్చుకుంటాం. ఓకే. కలవాలని ఉందా? చాలా. ఓకే. సో ఫ్యూచర్లో కలుస్తావు. సో నీకు బ్రో? నాకు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎందుకు? అంటే బ్యాటింగ్ ఆడే విధానం కానీ, ఫీల్డింగ్ కానీ, ఫిట్నెస్ కానీ అన్నీ మంచిగా ఉంటుంది. ఓకే. అంటే రీసెంట్గా నేను మీద ఒక రీల్ చూడడం జరిగింది, సో నవీన్ అట్లా గారిది. సో అంటే ఆ బ్రదర్ ఎట్లా పరిచయం మీకు? అంటే మీ దగ్గర రావడం జరిగింది, వీడియో తీసి పెట్టడం జరిగింది, నా వీడియో చూసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఎట్లా అనిపించింది ఆయన మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడడం? అంటే ఫస్ట్ మాకు కాల్ చేశారన్న, నేను హైదరాబాద్లో లేను, నేను వేరే ఊర్లో ఉన్నా, మ్యాచెస్కి వేరే ఊర్లో ఉన్నాను. అప్పుడు నాకు కాల్ చేసి చెప్పారు ఇలా నేను మీ గురించి తెలుసుకున్నాను, మీరు ఇట్లా భద్రాచలం నుంచి వచ్చారంటగా, స్టేట్ ఆడారంటగా, నేను మీకు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ఒక బ్యాట్ ఒకటి ఇస్తాను, అది రీల్గా తీసుకుంటాను, మీరు ఎప్పుడు వస్తారో నాకు కాల్ చేసి చెప్పండి అన్నారు. వచ్చిన తర్వాత చెప్పాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:36కి ఆయన వచ్చారు. వచ్చి బ్యాట్ ఇట్లా గిఫ్ట్ చేసి అది రీల్ తీసుకొని ఆయన మంచి హ్యాపీ అయ్యి పోస్ట్ చేశాను. ఓకే. వచ్చారు, నాకు తెలియదు అన్నకి ఇట్లా ఇస్తున్నారని. ఓకే. అంటే అన్న ఒక్కరికి ఇద్దామని వచ్చారు, నన్ను కూడా చూసి ఇట్లా మీకు తమ్ముడు ఉన్నాడా అని, అంటే ఏం చేస్తావు, బౌలింగ్ చేస్తావు అంటే అన్నకన్నా ఎక్కువ అవ్వాలి నీకే ఉన్నా కానీ ఎన్ని వికెట్స్ తీసావు అంటే, ఇట్లా నార్మల్గా నీకు కూడా ఫ్యూచర్లో నువ్వు కూడా మంచిగా ఆడితే నీకు కూడా ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తా, నువ్వు కూడా స్టేట్కి ఆడాలి అని చెప్పడం జరిగింది. కాదు అంటే మీ ఇద్దరిట్లో ఎక్కువ ఎవరు మాట్లాడతావు? నువ్వు మాట్లాడతావా, అన్నయ్య మాట్లాడతాడా? అన్నయ్య. కానీ నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు. సో అంటే డైలీ ప్రాక్టీస్ ఎన్ని అవర్స్ మీరు చేస్తారు? అంటే గ్రౌండ్కి ఏ టైంకి వెళ్తారు, ఏ టైంకి రావడం జరుగుతుంది? మార్నింగ్ 6:30కి వెళ్తామన్నా. అప్పుడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫిట్నెస్ ఉంటుంది, ఫిట్నెస్ తర్వాత నెట్స్లోకి వెళ్తాము. ఓకే. అలా సెషన్ అయ్యేసరికి 8:30 అయ్యిద్ది. మళ్ళీ 9:30 వరకు బ్రేక్ఫాస్ట్, కొంచెం అలా రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళీ 10 to 12 లేదా 1 వరకు ఉంటుంది ఇంకొక సెషన్. మళ్ళీ లంచ్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 3 to 6:30 వరకు ఉంటుంది. ఇంకా అప్పుడు ప్రాక్టీస్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ జిమ్ ఉంటుంది. ఓకే. ఈవినింగ్ జిమ్ కూడా ఉంటుంది. ఓకే. అంటే ఇద్దరు కలిసి వెళ్తారా లేకుంటే సపరేట్? ఇద్దరు కలిసి వెళ్తారు. సో అంటే లంచ్ అక్కడైనా మనం తీసుకెళ్ళడమా? మేము తీసుకెళ్తామండి. మీరే తీసుకెళ్తారు? ఇంట్లో మమ్మీ చేసిస్తారు, తీసుకెళ్తాం. ఓకే. అంటే ఒక్కొక్కసారి మనకు హెల్త్ బాగాలేకపోవడం కానీ ఏదన్నా ఉండి మనం ప్రాక్టీస్కి వెళ్ళాం. సో అంటే హెల్త్ బాగాలేకపోయినా మీరు ప్రాక్టీస్కి వెళ్తారా లేకుంటే? వెళ్తాం. అంటే బ్యాటింగ్ బౌలింగ్ చేయకపోయినా కానీ నార్మల్ ఫిట్నెస్ చేసుకొని చూస్తూ ఉంటాం కూర్చొని. ఓకే. అంటే ఎవరు ఎట్లా ఆడుతున్నారో అనేది కొంచెం చూస్తే మనకు కూడా ఆడకపోయినా కొంచెం అవగాహన వస్తుంది కాబట్టి. ఓకే. సో అంటే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికి మీ ఎక్స్పీరియన్స్ ఏంది? అంటే చాలా నేర్చుకున్నాం అన్న గేమ్ గురించి. అంటే ఎట్లుండాలి, గేమ్ ఎట్లా ఆడాలి, యాజ్ అ పర్సన్ ఎట్లుండాలి అన్నీ నేర్చుకున్నాం. ఓకే. డిసిప్లిన్ నేర్చుకోవాలి. డిసిప్లిన్.
ఓకే. నేను ఫస్ట్ అట్లా నార్మల్ ఉండే క్యాంప్కి వెళ్ళి ఉరుకుతుంటే మొత్తం చిరాకు ఇట్లా డాడీ ఇంట్లో కూర్చోబెట్టి డిసిప్లిన్ ఉంటేనే గేమ్ వస్తుంది, ఓకే. డిసిప్లిన్ అట్లా వెళ్తూ క్యాంప్కు కొంచెం గేమ్ నేర్చుకుంటూ సో అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు 5-6 ఇయర్స్ నుంచి మీరు చేస్తారు అంటే నాకు తెలిసి ఇప్పటికీ మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరికి ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు? మాకు అంటే పేరెంట్స్ పరంగా సో బయట కోచ్లు ఉంటారు కదా వాళ్ళ పరంగా. పేరెంట్స్ పరంగా అయితే డాడీ మమ్మీ ఇద్దరు చేస్తారండి, ఎక్కువ ఇస్తారు డాడీ. అంటే ఇద్దరు కలిసి పుష్ చేస్తూ ఉంటారు. ఓకే. మాకు ప్రాక్టీస్ లాగా అంటే భద్రాచలం తేజన్న అని ఉంటాడు, బాగా పుష్ చేస్తాడు అన్న. అంటే ఇక్కడ నార్మల్ ఏమన్నా వర్షాలు పడి ఇవన్నీ ఆ బాండ్ క్లోజ్ అయినా కానీ అన్న ఇటు వచ్చేయండి అంటే భద్రాచలం వచ్చేయండి, అక్కడ ప్రాక్టీస్ చేపిస్తాను, నేను ఆడిపిస్తాను, నాకు ఏం పే అవసరం లేదు, అక్కడ అన్న చాలా మంచిగా చూసుకున్నాను. ఓకే. అంటే రీసెంట్గా అందుకే నువ్వు భద్రాచలం వెళ్ళావా? ఓకే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు పేరెంట్సే మంచి సపోర్ట్ చేసేవాళ్ళు అన్న. అంటే పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే మనం వెళ్ళలేము నార్మల్గా అయితే. పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా అలా మంచిగా ఆడుకుంటూ వెళ్తాం. ఓకే. అంటే పేరెంట్స్ అంటే మీకు ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరు ప్రాక్టీస్కి వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచి మిమ్మల్ని గ్రౌండ్కి తీసుకెళ్లాల్సింది మీ పేరెంట్సే, అంతే కదా? సో అంటే వీళ్ళు ఏమన్నా మీ గురించి పేరెంట్స్ ఏమైనా స్ట్రగుల్ పడతా ఉన్నారా? వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. చిన్నప్పటి నుంచి మేము క్రికెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు. ఓకే. అంటే పుష్ చేయాలని మమ్మల్ని గేమ్లో ఇంకా ముందుకి. మేము అంటే బయట ఎవరితో వెళ్ళనేదంటే అదర్ హ్యాబిట్స్ ఏమైనా అలవాటు ఏమవుతాయని మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వస్తారు. అంటే స్ట్రగుల్ ఎక్కువ పడుతూనే ఉంటారు పేరెంట్స్. ఇప్పుడు మాతో పాటు మార్నింగ్ లేచి మాతో పాటు రావడం, మళ్ళీ అక్కడే మ్యాచెస్లో ఉండడము, మళ్ళీ మమ్మల్ని తీసుకొని రావడం, మళ్ళీ మాకు ఫుడ్ పెట్టడం మంచిగానే చేస్తారు. మాకు చాలా స్ట్రగుల్ కూడా అవుతూ ఉంటారు. ఓకే. సో ఎక్కువ గ్రౌండ్కి ఎవరు వస్తూ ఉంటారు? అమ్మ వస్తూ ఉంటుందా, నాన్న? మమ్మీ. సో నాన్న రాడా? తక్కువరా? సో మమ్మీ మొత్తము తీసుకెళ్ళడం తీసుకురావడం ఇదంతా. సో ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు ప్రెసెంట్? నేను ఇప్పుడు 10th. ఇప్పుడు 10th అంటే 9th ఎగ్జామ్స్ అయిపోయింది. 9th అయిపోయింది, 10th. ఓకే. నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఏ గ్రూప్ మీరు? హెచ్ఈసి. ఓకే. ఇప్పుడు డిగ్రీ ఎక్కడైనా జాయినింగ్ ఉందా? అవ్వాలి, ఇక్కడ హైదరాబాద్లో మంచి కాలేజ్ చూసుకుని అవ్వాలి. ఓకే. సో అంటే ఎక్కువ చదవడం ఇష్టమా లేకుంటే క్రికెట్ అంటే ఇష్టమా? క్రికెట్ అంటే ఏదో నామక వస్తే చదవాలి కాబట్టి ఏదో డిగ్రీ ఉండాలి కాబట్టి చదువుతున్నారు, అంతేనా? చదువు కూడా అంటే చదువు విషయంలో కూడా చదువు కూడా ఉంటుంది. ఓకే. కానీ క్రికెట్కి వచ్చేసరికి ఇది కొంచెం ఎక్కువ ప్రయారిటీ కదా, ఎక్కువ క్రికెట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇద్దరు ఇట్లా బాగా ఎవరు చదువుతారు? అన్ననే బాగా చదువుతాడు. నువ్వు చదవవా? నార్మల్. ఎందుకు? అంటే మొత్తం ఇటు వచ్చేసా మొత్తం దాని మీద పెట్టలేకపోతుంది. ఓకే. సో అన్నయ్య మరి రెండిట్లలో ఉన్నాడు కదా? అన్న చేస్తుంది, మరి ఎట్లా చేస్తుంటుంది మరి నువ్వు తెలుసుకోవాలి కదా అన్న నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అని. చెప్పడా? సో ఇద్దరు గొడవ పడతా ఉంటారా? లేదు. ఇంత గొడవ పడరా మీరు? లేదు. అంటే ఏదైనా మమ్మీ ఏదైనా గిఫ్ట్ తెచ్చినా లేకుంటే ఏదైనా చాక్లెట్ తెచ్చినా ఇట్లా? చాక్లెట్ తెదా? ఏమి ఇస్తుంది మమ్మీ ఎక్కువ తినడానికి? ఫ్రూట్స్ కట్ చేసి పెడతా ఉంటాయి. ఓకే. అంటే ఫ్రూట్స్ ఎక్కువ తినడం కానీ అన్న లేకుండా నువ్వు ఎక్కువ తినడం కానీ సో ఇట్లా? అలా ఏం లేదు. సో ఇప్పటి వరకు మీరు గొడవ పడలే? లేదు అసలు ఇప్పటి వరకు. అంటే చిన్న ఏదో ఉంటాయి. సరే రీసెంట్గా ఎప్పుడైనా మీరు గొడవ పడ్డారు ఇద్దరు? నిన్ననా? ఏమైంది? అంటే నార్మల్గా అరుచుకుంటాం, టీవీ రిమోట్ అది. ఓకే. సో ఏం చూస్తారు ఎక్కువ టీవీలో? మ్యాచెస్ మొత్తం. సో అంటే మూవీస్కి వెళ్ళడం కానీ ఇట్లా వెళ్తూ ఉంటాం అన్న అప్పుడప్పుడు. ఓకే. తక్కువ. రీసెంట్గా ఏ మూవీ చూసారు మీరు? మైకేల్ జాక్సన్. ఓకే. సో ఎన్ని రోజులు అవుతుంది అది వచ్చి? 2 days. 2 days అయిందా? వెళ్ళిరా? ఎవరెవరు వెళ్ళిరు? మీరిద్దరు వెళ్ళిరా? సో ఇంట్లో పర్మిషన్ ఉంది మీరు వెళ్ళడానికి? సో వెళ్తానంగానే వెళ్ళండి అని చెప్పడం జరిగిందా? ఓకే. అంటే మన తెలుగు మూవీస్ ఏమైనా చూడడం జరిగిందా? చూస్తూనే ఉంటామన్నా. ఓకే. సో ఓన్లీ టీవీలో మాత్రం క్రికెట్ గురించే మొత్తం మీరు చూడడం. ఓకే. సో అంటే ఎవరైనా ఇప్పుడు మీ టాలెంట్ చూసి ఎవరైనా సపోర్ట్ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓకే. మా భద్రాచలం నుంచి చాలా మంది ఉన్నారు. ఓకే. ఇక్కడ కూడా మా కోచెస్ మంచిగానే మాతో సపోర్ట్ చేయడం ఉన్నారు. భద్రాచలం నుంచి తేజన్న అని అంటే మమ్మల్ని ఎప్పుడూ బ్యాక్ చేసుకుంటూ మాకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అన్న పిలిపించుకొని ఫ్రీ కోచింగ్ ఇస్తాను, వచ్చి మీరు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అని అన్న కొంచెం మంచిగా మోటివేట్ చేసేవాడు. ఓకే.
అంటే ఇప్పుడు మ్యాచెస్ అనగానే మనం స్టేట్ అంటే వేరే స్టేట్కి వెళ్ళి ఆడడం, వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఆడడం ఇట్లా ఆడుతూ ఉంటారు కదా. సో అక్కడ మీకు ఏదైనా పార్షాలిటీ చూపించడం ఇట్లాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయా? ఉంటుందన్న నార్మల్గా. అంటే మేము ఇక్కడ నుంచి కాదు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళమని కొంచెం డిస్ట్రిక్ట్ వాళ్ళని తక్కువ చూస్తారు కొంచెం. హైదరాబాద్ వాళ్ళు కాదనా? ఇక్కడ. ఓకే. సో అట్లాంటిది ఉంటుంది. ఓకే. అట్లాంటిది మీరు ఫేస్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంకా ఏదైనా నార్మల్ విని వదిలేయడమే. ఓకే, విని వదిలేయడమే ఇంకా. ఓకే. సో అవి అంటే అక్కడ విన్నది మమ్మీ డాడీకి వచ్చి చెప్తా ఉంటారు, ఏమంటారు మమ్మీ డాడీ? అవన్నీ పట్టించుకోకుండా మీరు గేమ్ ఉంది, మీకు మంచి గేమ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది, గేమ్తో ముందుకు వెళ్ళండి. ఓకే. సో ఫ్యూచర్లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఇండియన్ టీం రిప్రజెంట్ చేయాలి. ఇండియన్ టీం, ఇండియా అండర్-19 టీంకి రిప్రజెంట్ చేసి ఇండియన్ టీంకి అట్లా. ఓకే. సో అంటే మమ్మీ డాడీ ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు కదా, సో వాళ్ళని ఒకసారి పిలుద్దాము. ఓకేనా? ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదామా? సో దానికి ముందు మీరు ఇద్దరిట్లలో ఎవరన్నా ఒకరు పాట పాడితే వినాలని ఉంది. పాటలు అస్సలు పాడం, నార్మల్ ఇంట్లో కూడా పాడమన్నా. పాడరా అసలు? అంటే మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉందా? ఏం లేదా? అస్సలు పాడమన్నా ఇంట్లో కూడా. నార్మల్ గా మనం బాత్రూమ్ సింగర్స్ ఉంటాం కదా, ఏదో హమ్ చేస్తా ఉంటాం కదా సాంగ్స్. అయ్యే పాటలు వస్తా ఉంటాయి బాత్రూమ్. ఏ పాటలు వస్తా ఉంటాయి? అంటే లాంగ్వేజ్ అని ఉండదు, వచ్చేస్తున్నాయి, వచ్చేస్తా ఉంటాయి అంతేనా? ఓకే. సో ఇష్టమైన మూవీ ఏమీ లేదు. ఏం లేదు. నాకు ఒకటని లేదన్న, అన్ని ఇష్టం. అన్ని ఇష్టం. ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు? అంటే పాస్ట్గా అందరికీ ఒక టైప్ ఆఫ్ ఎలా అంటే ట్రెండ్ని సెట్ చేస్తారు. ఓకే, ట్రెండ్ సెట్ చేస్తాడు కాబట్టి మేనరిజం అవన్నీ స్టైల్ అవన్నీ నచ్చుతాయి. ఓకే. సరే మేనరిజం ఒకసారి చూపించు. రాదా? మరి చూపించచ్చు కదా. రాదా? వచ్చు. ఓకే. సో ఇష్టమైన హీరోయిన్? హీరోయిన్ ఎవరు లేరు. హీరో ఒక్కైనా పవన్ కళ్యాణ్ అంతేనా? సో నీకు హీరో? నాకు ఎవరు ఫేవరెట్స్ లేరు అన్న, ఏదైనా చూస్తా. ఓకే. హీరోయిన్? అలా కూడా ఏం లేదు. సో ఎవరు లేరు? నార్మల్ ఏ సినిమా చూస్తా. ఓకే. నేను నిజం చెప్పాలంటే మీ హీరో మీ డాడీ పేరు చెప్తారు అనుకున్నాను నేను. డాడీ హీరో కన్నా ఎక్కువ. డాడీ హీరో కన్నా ఎక్కువరా? ఓకే. సో మమ్మీ డాడీని పిలుద్దాం. ఓకేనా? సో పిలవండి మరి. సో పేరెంట్స్ రావడం జరిగింది, సో వాళ్ళతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. సో నమస్తే అన్న. నమస్తే. సో మీ పేరమ్మా? నా పేరు జెన్నీ అండి. ఓకే. నాగరాజ్. సో అంటే ఎన్నో స్ట్రగుల్స్ పడి పిల్లల్ని ఈ స్టేజ్ వరకు తీయడం జరిగింది. సో ఇంకా వాళ్ళు ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా వింటుంటే నాకు కూడా అనిపించింది. సో అంటే ఎట్లాంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? అంటే అంత ఈజీ కాదు. అంటే పిల్లలకి డైట్ మెయింటైన్ చేయాలి, సో ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఎట్లా ఉందమ్మా ప్రెజెంట్ సిచ్యువేషన్? మాది ప్రాపర్ భద్రాచలం అండి. మా సార్ ఐటీసీలో జిమ్ కోచ్ అనమాట. ఓకే. అక్కడ మా వారు 25 years నుంచి చేశారు. 25 years తర్వాత ఏంటంటే మా పిల్లల్ని మేము ఎప్పుడైతే క్రికెట్లో జాయిన్ చేసామో అప్పటి నుంచి అసలు మేము పెళ్ళయి మాకు పిల్లలు పుట్టి తర్వాత మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీ బర్డెన్ ఉంది ఆయనకి. తర్వాత పిల్లలు వెంటనే తర్వాత వాళ్ళ కెరీర్ ఏంటంటే మాకు ఎక్కడ సేవింగ్స్ చేసుకోలేదు. మేము ఎక్కడ దాచుకోవడం, సేవింగ్స్ చేసుకోవడం, పర్సనల్ అకౌంట్స్లో పెట్టుకోవడం అట్లా ఏం చేసుకోలేదు. ఏంటంటే ఆయనకి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది అక్కడ ఐటీసీలో. ఆ ఐటీసీలో కానీ బయట సీతారామ క్లబ్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ సీతారామ క్లబ్, దాంట్లోంచి ఐటీసీలోకి వెళ్ళారు. ఇంకా అందరూ ఎట్లా అంటే ఆయన చాలా ఇదిగా చూస్తారనమాట. అక్కడ ఉన్నంతసేపు మాకేం తెలియలేదండి. అంటే మాది ఊరు చిన్నది కావడం వల్ల లేకపోతే క్యాంపు చిన్నది కావడం వల్ల పిల్లలకి మేము ఇచ్చే సపోర్ట్ అక్కడ సరిపోయేది. వాళ్ళకి డైట్కి కానీ రోజు క్యాంప్కి తీసుకురావడం కానీ అక్కడ మ్యాచెస్, లోకల్ మ్యాచెస్ ఆడిపించడం. ఇంకా ఎప్పుడైతే పిల్లల గేమ్ ప్రొఫెషనల్గా వెళ్తున్నారో వాళ్ళకి ఇంకా మంచి కోచింగ్ ఇప్పించాలి, వాళ్ళు బెటర్ ఫ్యూచర్ ఉండాలి. కాబట్టి బయటికి వెళ్తే ఇంకా మంచి ఫ్యూచర్ వస్తుంది, ప్రాక్టీస్ అయితే బాగుంటుందని ఇంకా హైదరాబాద్లో ఫస్ట్ అట్లా సమ్మర్ కోచింగ్కి అట్లా వచ్చిపోతూ ఉండేవాళ్ళం 2-3 months. 2-3 monthsలో ఏమీ రాదు. కాబట్టి మనం పూర్తిగా షిఫ్ట్ అయిపోవాలి, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి అంటే పూర్తిగా షిఫ్ట్ అయిపోవాలి అని ఒక 2-3 years బాగా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం. ఎందుకంటే నాది బర్త్ ప్లేస్ అక్కడే, ఆయనది బర్త్ ప్లేస్ అక్కడే, పుట్టి పేరుకి మేము ఊరు నుంచి బయటికి రాలే. ఇప్పుడు బాగా ప్రిపేర్ అయిపోయాం. తర్వాత ఫస్ట్ నేను పిల్లల్ని తీసుకొని
2 years బ్యాక్ రావడం జరిగింది. అప్పటికి బాబు 14 ఆడాడు, అండర్ 14 స్టేట్ ఆడాడు కాబట్టి వాడి మీద ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. వాడికి మంచి కోచింగ్ ఇప్పించాలి, ఓకే ఆ కోచింగ్ అయితేనే ఇంకా బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను మా చిన్నబాబుని పెద్దబాబుని ఇద్దరిని తీసుకొని ముందు హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ నెక్సాన్ క్యాంప్లో జాయిన్ చేశాము, అల్వాల్ నెక్సాన్ క్యాంప్లో జాయిన్ చేశాము. అక్కడ ఆనంద్ సార్ అని వీళ్ళకి కోచ్ ఉన్నారు. సార్ అక్కడ అందరూ కోచెస్ మంచిగా చూసుకున్నారు, కానీ ఆనంద్ సార్ ఏంటంటే వీళ్ళకి ఇద్దరికి పర్సనల్ కోచింగ్ ఇచ్చారు అనమాట. పర్సనల్ కోచింగ్ ఇచ్చారు ఇద్దరిని కూడా చాలా మంచిగా. వీళ్ళని ఒక్కొక్కసారి వాళ్ళది ఇంకొక బ్రాంచ్ తుమ్కుంట్లో ఉండేది, ఒక్కొక్కసారి 1-on-1 చేయించడానికి ఇక్కడ ప్లేస్ అంటే టైమింగ్స్ లేకపోతే అక్కడికి తీసుకెళ్ళేవాడు. ఆయన కార్లో తీసుకొని ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఆయన కార్లో తీసుకెళ్ళి అక్కడ కోచింగ్ చేయించి అక్కడ ఫుడ్ కూడా ఆయనే పెట్టించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేవాడు. అంత బాగా చేశారు. ఇంకా తర్వాత లాస్ట్ ఇయర్ ఆయన మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొంచెం డిస్టెన్స్ అంటే కోచింగ్ తక్కువ చేయడం, 1-on-1 సెషన్స్ తగ్గించడం జరిగింది. ఇంకా తర్వాత ఆ బాబుని అల్వాల్లో తేజ సార్ అని ఉన్నారు, వేరే తేజ సార్ అన్నారు, తనకి 1-on-1 అక్కడ ఇప్పించాను. అంటే ఎక్కడ గ్యాప్ రాకూడదు, గ్యాప్ వస్తే అసలు డే పోతుందంటే వాళ్ళ ప్రాక్టీస్ పోతుందనే, కాబట్టి ఎక్కడ గ్యాప్ రాకూడదని చెప్పి కొన్ని రోజులు తేజ సార్ దగ్గర తనకి ఇప్పించాను. దీనికి అప్పుడు హెచ్సిఏలో ప్రాక్టీస్ నడుస్తూ ఉండేది. తర్వాత ప్రాబుల్స్కి అవి వచ్చినప్పుడు సార్ అవైలబుల్ లేకపోతే దాన్ని ఏమంటారు సైడమ్ అని ఒకరిని రోజుకి 1500 అండి, ఒక 1 అవర్ రోజుకి 1500. ఇక్కడికి వచ్చాక ఏంటంటే మాది అంత ఇది లేకుండా పోయింది. మా సారు మా కోసం జాబ్ వదిలేసి రావటం, మేము సేవింగ్స్ ఏం చేసుకోకపోవటం, మా సార్ మా గురించి జాబ్ వదిలేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేయటం. ఇట్లా ఏ కోచింగ్కి పంపించాలన్నా 25,000 30,000 పర్ మంత్ పే చేసుకోవాల్సిందే. ఆ అవైలబిలిటీ చూసుకొని పిల్లల్ని ఎక్కడెక్కడ పంపించుకోవాలో చూసి మళ్ళీ క్యాంప్లోకి ఏదో చేసుకుంటూ వస్తున్నాము. ఓకే, సో చెప్పండి సార్, అంటే మీరు క్రికెట్ అవ్వాలని మీరు అనుకున్నారంట, సో అవ్వలేకపోయారు అంటే ఎప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకున్నారో, అసలు ఏం జరిగింది అంటే మీరు ఏమన్నా స్కూలింగ్ టైంలోనే నేను క్రికెట్ ఫ్రెండ్స్ అందరు క్రికెట్ ఆడారు. అప్పుడంటే నాది 94 బ్యాచ్ 10th క్లాస్. ఓకే, సో ఆ టైంలో అంటే ఇంత మెచ్యూరిటీ గేమ్ లేదు, సో ఇన్ని ఫెసిలిటీస్ కూడా లేవు అప్పుడు. ఏదో ఆడుతుందామంటే ఆడుతున్న తర్వాత చిన్న టోర్నమెంట్స్ ఆడడం విత్ ఫ్రెండ్స్ అందరం కలిసి, తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ రావడం. ఆ సెలక్షన్స్లో తెలిసిందే కొన్ని పార్షియాలిటీస్ ఉంటాయి, అవి చూసి కొంచెం డిసప్పాయింట్. అంటే అప్పుడంతా స్టడీ అంత చదివితేనే లైఫ్ ఉంటుంది, క్రికెట్ గురించి అంత అవగాహన లేదు పేరెంట్స్. సో చదవాలమ్మా, చదివితేనే మీకు జాబ్స్ వస్తాయి ఇట్లా అని ఆ విధంగా మోటివేట్ చేసేవాళ్ళు. సో పేరెంట్స్ సపోర్ట్ కూడా పెద్ద ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడున్న ఎకనామికల్ పొజిషన్ అటువంటి. సో దానివల్ల కాంప్రమైజ్ అయిపోయి కొంచెం నేను ఆ క్రికెట్ అనేది ప్రొఫెషనల్గా ముందుకు తీసుకెళ్ళలేకపోవడం. తర్వాత అదే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ నేను ఫిజికల్ ట్రైనర్ తయారవు, అంటే జిమ్ ట్రైనర్గా తయారయ్యి బాడీ బిల్డింగ్ నేషనల్స్ వరకు పార్టిసిపేట్ చేసి, ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ కోర్సులు చేసి, ఫిజియో కోర్స్ చేసి, తర్వాత ఐటీసీలో జాబ్ తీసుకున్నాను. దాంట్లో 25 years సర్వీస్ ఇచ్చాను. సో దాదాపు దాంట్లో నా స్టూడెంట్స్ కూడా నేషనల్స్ తీసుకోవడం జరిగింది. అదే టైంలోనే పిల్లలు కూడా నాకు ఏదైతే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందో చిన్నప్పటి నుంచి గురువు ఫస్ట్ రిషి చాలా చిన్నవాడు, ఇట్లాగే ఇంట్లోనే ప్లాస్టిక్ బాల్స్తో ప్లాస్టిక్ బ్యాట్తో వాళ్ళకి చిన్న బాల్స్ వేసి నాకు చేయించడం. సో వాళ్ళ ప్రాక్టీస్ అంటే నా ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ మీద తీర్చుకునేవాడిని. సో నేను బయటికి జిమ్కి వెళ్ళి వచ్చాక నాకు ఆ టైం స్పేస్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకుందాం, సరే వాళ్ళతో ఆడిపోయాలని చెప్పి అలా ఆడుతుంటే తనకి గురువుకి ఇంట్రెస్ట్ చూసింది. సో తన ఇంట్రెస్ట్ చూసి బాగా ఆడుతున్నాడు, వాడు ఇంకా ఫోర్స్ చేస్తే పుషప్ చేస్తే మంచిగా ఆడుతుంది, వాడికి ప్రొఫెషనల్గా తర్వాత గ్రేజ్ బాల్స్తో అలవాటు చేయడం చేశాను. ఆ తర్వాత వీడు కొంచెం మంచిగా ఆడుతున్నాడు చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు, బాగా ఆడుతున్నాడు పిల్లలు బాగా ఆడుతున్నాడు. సరే ఇలా కాదు వీటికి ప్రొఫెషనల్ కోచింగ్ ఇప్పించాను. జస్ట్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో 2018లో ఫస్ట్ అప్పుడు జాయిన్ చేశాను. అప్పుడు వాడు 5th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, చిన్నపిల్లడు. ఉండగలవా నాన్న అంటే ఉంటాను అన్నాను. సరే ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు భద్రాచలం సరౌండింగ్లో ఉంటుంది తప్ప వేరే ఊరికి వెళ్ళేవాడిని కాదు. వాడి కోసం ఫస్ట్ టైం నేను బెంగళూరు వెళ్ళటం, వాడిని అక్కడ క్యాంప్లో జాయిన్ చేసిన తర్వాత వచ్చాడు. ఒక 3 months కోచింగ్ తీసుకొని
తర్వాత సమ్మర్ క్యాంప్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఇక మళ్ళీ ప్రాక్టీస్, మా నార్మల్ ప్రాక్టీస్. అలా కాదు, వీడికి ప్రొఫెషనల్ గేమ్ కావాలి, మనం ఆడే గేమ్ సరిపోదని చెప్పేసి భద్రాచలంలోనే ఒక క్యాంప్ పెట్టారు, బుజ్జిస్తారని. ఆయన దగ్గర కోచింగ్ ఇచ్చాం కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ సమ్మర్ క్యాంప్కి మళ్ళీ సెయింట్ జాన్స్, ఇప్పుడు ఏదైతే సిబి క్యాంప్ ఉందో గతంలో సెయింట్ జాన్స్ అని ఉండేది. సో దాంట్లో కోచింగ్ ఇప్పించాం. దాంట్లో శ్రీను సార్ అని ఫస్ట్ వీడికి కీపింగ్ స్కిల్స్ ఆయన ఫస్ట్ నేర్పించింది. ఇప్పుడు ఈరోజు కీపర్గా తయారవడానికి కారణం మెయిన్ శ్రీనివాస్ సార్. ఈరోజు కూడా ఆయన హెచ్సిఏ తరపున గురువు ఆడుతున్న మ్యాచెస్కి అన్నిటికి కానీ, లీగ్స్ కానీ, కోస్టరాజ్ టీమ్స్ ఆడుతున్నా కానీ ఆయన బ్యాక్ బోన్లా తయారు శ్రీనివాస్ గారు ఉంటారు. వాడికి ఎలా ఆడాలి, ఎలా స్కోర్ చేయాలి, ఎలా మూవ్ అవ్వాలి, ఏ స్కోర్ చేస్తే నువ్వు టీంలోకి వెళ్తావు, ఒక మోటివేషన్ అనమాట, ఎలా అప్రోచ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి చాలా ప్రికాషన్స్ చెప్తూ ముందుకు తీసుకెళ్తా ఉంటారు శ్రీనివాస్. సో ఆ జర్నీ అలా 2019లో మన సెయింట్ జాన్స్ నుంచి మళ్ళీ కమ్బ్యాక్. కరోనా టైంలో ఇంటికి వెళ్ళిపోయాం, మళ్ళీ భద్రాచలం వెళ్ళి. కరోనా టైంలో ఒక చాలా స్ట్రగుల్ అయ్యాను, ప్రాక్టీస్ లేక. అంటే ఒక పెద్ద హాల్లో, అంటే ఒక హౌస్లోనే వీళ్ళకి ప్రాక్టీస్ చేయించుకుంటే బయటికి రాకుండా. తర్వాత 2021 నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ చేయడం ఇలా జరిగింది. 2 years బ్యాక్ మట్టికి మొత్తం ఫ్యామిలీ ఇంకా ఇలా కాదు, గురువు స్టేట్కి ఆడాడు, స్టేట్కి ఆడుతున్నాడు కాబట్టి మన గేమ్ సరిపోదు, ఇక్కడ ప్రొఫెషనల్ గేమ్ ఇప్పించాలి కాబట్టి. సో నువ్వు తన జాబ్ ఉండేదండి, తన జాబ్ వదిలిపెట్టేసింది. మేడం గారు జాబ్ ఉండేది. సో ఏం చేస్తున్నాను తను ఫస్ట్ ఏపీసీఏబీలో, అంటే కరెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, తనలో కంప్యూటర్ ఆపరేటర్ అండి. పిల్లల కోసమే ఆ జాబ్ వదిలిపెట్టేసింది, గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టేసింది. తర్వాత స్టాంప్ వెండర్ ఒకటి పెట్టామండి. అంటే పిల్లలకి, అంటే నాకు వచ్చి ఇన్కమ్ సరిపోవట్లేదని చెప్పేసి స్టాంప్ వెండర్, రిజిస్టర్ స్టాంప్ వెండర్స్ ఉంటాయి కదా, ఆ లైసెన్స్ అదొకటి. తను పొద్దున్నే నేను 3 o'clock లేస్తానండి. 3 o'clock లేసి నేను పూజ చేసుకొని 6 o'clock జిమ్కి వెళ్ళిపోతాను. తను 5:30కి లేసి తను పిల్లల్ని తయారు చేసి క్యాంపు తీసుకెళ్ళి క్యాంపులో డ్రాప్ చేసి, మళ్ళీ వచ్చి వాళ్ళకి పిల్లలు ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ తను తయారీ ఆఫీస్కి వెళ్ళేది. సో మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అవర్లో నేను క్యారేజ్ తీసుకెళ్ళేవాడిని. మళ్ళీ ఈవినింగ్ 4:30కి నేను తీసుకొస్తే మళ్ళీ 5కి వచ్చి మళ్ళీ వీళ్ళ క్యాంపులో డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి నాకు ఫుడ్ ప్రిపేర్ చేసి నేను జిమ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ 8:30కి తను తీసుకొచ్చి. సో ఇది మొత్తం భద్రాచలంలో ఇక్కడ షిఫ్ట్ అవ్వడం కోసం. ఇప్పుడు అంటే నా ఒపీనియన్ ఏంటంటే అండి, నేను తను అక్కడ ఉండి నేను డబ్బులు సంపాదించవచ్చు, ఇక్కడ పంపించచ్చు, వీళ్ళిద్దరిని హాస్టల్లో వేయచ్చు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ బయట కల్చర్ కానీ చూస్తే ఈరోజు గేమ్తో పాటు ఇంకేదైనా వీళ్ళు ఇంకా వేరే అలవాట్లు అవ్వకూడదు. సో మనం అక్కడ నుండి డబ్బులు పంపించినా సరే వీళ్ళ పొద్దున వాళ్ళ పిల్లలు పాడైపోతారు, లైఫ్ పాడైపోతుంది, మరి ఇన్ని డబ్బులు సంపాదించిన ఉపయోగం లేదు. స్ట్రగుల్ అయితే జాబులు చేద్దాం, పిల్లలకు సపోర్ట్ అవ్వాలి, వాళ్ళు వేరే వేలో వెళ్ళకూడదు. సో మనం వెళ్ళి సపోర్ట్ అయితేనే వాళ్ళు మంచి గేమ్ కష్టపడుతుంది, తప్ప స్ట్రగుల్ అవుతాం, అది 100% అవుతాం, కానీ అది కొంతవరకు ఉంటుంది, కానీ ఫేస్ చేయాలి మనం. అండ్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ తను పంపించాను ఒక 2 years బ్యాక్. తను ఏం కాదని నేను చూసుకుంటానని చెప్పేసి తను కూడా ధైర్యంగా తను కూడా వచ్చి ఇక్కడ 1 year 1.5 year బాగా పాపం ఒక్కతే స్ట్రగుల్ అయిందండి. అంటే ఇద్దరిని మ్యానేజ్ చేయలేకపోయింది. ఒకరోజు నాకు తెలిసి ఆ రోజే నేను పూర్తిగా డిసైడ్ అయిపోయాను. ఒకరోజు 2 days సెలక్షన్ జరుగుతున్నాయి గురువుకి. ఇంటి దగ్గర నుంచి హెచ్సిఏ క్యాంప్కి 8 kilometers. అంటే తను ఈ ట్రాఫిక్లో వెళ్ళడానికి 45 minutes పడుతుంది. తను 5 o'clock లేసి వాడికి టిఫిన్ ప్రిపేర్ చేసి వాడిని తీసుకొని 6 o'clock అక్కడ రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి తను ఫుడ్ ప్రిపేర్ చేసే లోపే మళ్ళీ భవన్స్ కాలేజ్ అని సెలక్షన్ జరుగుతున్నాయి, 2 days సెలక్షన్ జరుగుతుంది అని చెప్పేసి కాల్ వస్తే మళ్ళీ హెచ్సిఏ క్యాంప్కి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని హెచ్సిఏ దగ్గర నుంచి భవన్స్ దగ్గర 21 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడికి సెలక్షన్ అక్కడ సెలక్షన్లో ఉండి, సో అక్కడ మ్యాచ్ అయ్యేంత వరకు ఉండి ఆ రోజున గురువు ½ century చేస్తాడు. సో తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడానికి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బౌన్స్ దగ్గర నుంచి ఇంటికి మళ్ళీ 12 kilometers. మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేసి మళ్ళీ 12:30కి మళ్ళీ క్యారేజ్ తీసుకెళ్ళి వాడికి ఫుడ్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ మ్యాచ్ అయ్యేంత వరకు 5 o'clock ఉండి 5కి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కాఫీ తాగితే ఇంకో టీమ్ సెలక్షన్ ఉందండి. మళ్ళీ కాఫీ దగ్గర అక్కడ నుంచి 21 kilometers క్యాంప్ పేరేంటమ్మా. సో నెక్స్ట్ తీసుకెళ్ళండి, అక్కడ సెలక్షన్స్కి వెళ్ళారు. అక్కడ సెలక్షన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసరికి 11 o'clock అయింది. ఆ రోజు ఫాస్టింగ్ తను ఆర్టీసీ కాలనీ దాటిన తర్వాత తను ఆ రోజు ఫాస్టింగ్ 11 o'clock వచ్చేటప్పుడు బండి మీద ఇడ్లీ తినేసి ఇంటికి వచ్చాడు. సో ఆ రోజు ఫీవర్ కూడా ఉంది తనకి.
సో అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినట్టు విన్నా నేను. ఎస్ అవును. సో ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? 16 ప్రాబుల్స్ స్టార్ట్ అవుతుందండి. మొన్న రీసెంట్గా 16 ప్రాబుల్స్. డైలీ ప్రాక్టీస్ మార్నింగ్ వెళ్తున్నారు. ఆ రోజు ప్రాక్టీస్కి వెళ్దాం 8:30కి స్టార్ట్ అయ్యారు. సో గురువు వెనకాల కూర్చున్నాడు, వాళ్ళమ్మ డ్రైవ్ చేస్తుంది. ఇలా కార్న తిరగగానే వెనక నుంచి క్యాబ్ వాడు వచ్చి కొట్టేశాడు. చాలా పెద్ద యాక్సిడెంట్. ఆ దేవుడి దయ వల్ల వాళ్ళ యాక్సిడెంట్ నుంచి భయపడ్డాడు, కానీ దెబ్బలు బాగా తగిలాయి. తెల్లారి నుంచే ప్రాబుల్స్ ఉన్నాయి, మ్యాచెస్, స్టేట్ ప్రాబుల్స్. సో గురువు బాగా తగిలాయి, బ్యాక్ పెయిన్ ఏమని ఇచ్చేది. ప్యానిక్ అయిపోయాడు, అసలు ఆడగల్లా లేదని. తనకైతే ఇవన్నీ మోకాళ్ళకి కానీ చేతులకు బాగా తగిలిపోయాయి. ఇక నెక్స్ట్ సాయంత్రం ప్రాక్టీస్కి వెళ్ళే పొజిషన్లో లేడు. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి వాడికి ఇంజెక్షన్ చేసి తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఫిజియో చేసి నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం క్యాంపుకి తీసుకెళ్ళాను. ఆ పెయిన్స్తో ప్రాక్టీస్ చేశాడు, కానీ మైండ్లో ఒకటి ఉంది, నేను ఆడగలనా లేదా. నేను ఒకటే చెప్పాను, నాన్న నువ్వు ఆడినా ఆడకపోయినా, నువ్వు స్కోర్ కొట్టకపోయినా పర్లేదు, ఏం కాదు, నువ్వు ఇది ఒక్క మ్యాచ్తో అయిపోదు, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. సో అలా మోటివేట్ చేసి తీసుకెళ్ళాడు. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, హ్యాపీ. అది ఆ సెంచరీ చాలా బలమైంది ప్రాబుల్స్లో. తర్వాత ఇంకొక హాఫ్ సెంచరీ, ఇంకో 2 హాఫ్ సెంచరీ చేశారు. ఆ ప్రాబుల్స్ స్టేట్ టీం పడడం జరిగింది. సో ఆ విషయంలో మట్టికి మాత్రం అప్రిషియేట్ చేయాలి వాళ్ళ మదర్ని తను. చెప్పు గురువు, అంటే ఏమన్నా భయం అనిపించింది అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు? అంటే భయం కాదు కానీ దెబ్బలు కొంచెం ఉంటాయి అన్న. అది పెయిన్ ఎక్కువ ఉండే, నార్మల్గా అసలు నిల్చోడానికి కూడా లేదు. అప్పుడు ఆడగలనా లేదన్న డౌట్లో ఉండే. అలా వెళ్ళి నెక్స్ట్ డే పర్ఫామ్ చేస్తే ఇంకా పర్ఫామ్ చేస్తే. ఓకే. సో సెంచరీ కొట్టిన అంటే ఎట్లుండదు ఫీలింగ్? నార్మలే, నార్మలే అంటే ఏ సాధించినా నార్మలే. సో నెక్స్ట్ ఇంకా వేరే సాధించాలని చెప్పేసి అంతేనా? సో అంటే అన్నయ్యకి మమ్మీకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే నాకు చెప్పలే వీళ్ళు, నేను ఇక్కడ లేను. చెప్పలే. ఓకే. నేను వేరే టోర్నమెంట్లో ఉన్నా, ములుగు అని. అంటే ఆ మ్యాచ్ ఆడొచ్చి మొత్తం అయిపోయిన తర్వాత దెబ్బలు ఇట్లా తగిలినాయని ఫోటో పెట్టారు. ఏమైందని ఫోన్ చేస్తే పెద్ద యాక్సిడెంట్ అయిందన్న. ఇక మరి నాకు ఎందుకు చెప్పలేదంటే, నువ్వు మ్యాచ్లో ఉన్నావుగా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు. ఓకే సరే అని ఇంకా మళ్ళీ 2 to 3 ఫోన్ చేసి అట్లా ఏమైనా అయిందా ఇట్లా నార్మల్. కానీ అంటే మీ మమ్మీ చాలా కష్టపడుతుంది కదా మీకోసం. అంటే ఇంట్లోనే మీకు క్రికెట్ ప్రాక్టీస్ చేయించడము, సో ఇంట్లోనే క్రికెట్ ప్రాక్టీస్ చేయించడము, సో అంటే వర్షంలో మిమ్మల్ని ప్రాక్టీస్ తీసుకెళ్ళడము కదా. సో అంటే మమ్మీకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇద్దరు? ఇప్పుడే చెప్పాలని లేదా, అచీవ్ అంటే ఇండియా టీంకి వెళ్ళి ఓకే సాధించిన తర్వాత అదే చెప్తామని అంటున్నారా? ఓకే. సో మమ్మీ మీ దగ్గర నుంచి ఏమైనా కోరుకుంటారా? మా దగ్గర నుంచి మీరు మంచిగా ఆడాలి, ఇండియా టీంకి రిప్రజెంట్ చేయాలి, అండర్-19 ఇండియా టీంకి రిప్రజెంట్ చేయాలి, మంచిగా ఆడుతూ ఉండాలి. అంటే మమ్మీ ఇప్పుడు జాబ్ రిజైన్ చేసినప్పుడు చెప్పిందా మీకు ఇట్లా రిజైన్ చేయడం? మీకు ఏం తెలియదు అంటే పిల్లలకు మీరు ఏం చెప్పలేదా? వాళ్ళ దాకా ఏమి చెప్పమండి, ఎందుకంటే పిల్లలు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏదైనా ఉత్తిగా పట్టేసే, చిన్న ఏజ్ నుంచి ఉత్తిగా పెట్టేసుకుంటున్నారు మనుషులు. ఏదైనా స్ట్రగుల్ మనమంతా మనం పడి వాడికి చేయాలి అనే ఇదితోటే ఏం చెప్పలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ డాడీ పడే స్ట్రగుల్ కనిపిస్తుంది, డైరెక్ట్ కనిపిస్తుంది. వాళ్ళకి జాబ్ మానేసి రావటం, ఇక్కడ స్ట్రగుల్ అవ్వటం, ఇదంతా తెలుస్తుంది. ఒక్కొక్కసారి అంటారు, అమ్మ మేము చూసుకుంటాంలే, ఏం కాదు, నాన్న జాబ్ భద్రాచలం వెళ్ళిపోయి అక్కడ జాబ్ ట్రై చేయమను, ఏం కాదు అని. లేదు నాన్న, మీతో పాటు మేము ఉంటాం, పర్లేదు, ఎంత ఇబ్బంది అయినా పడతాం, మీరు అచీవ్ చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం హౌస్ వైఫ్ ఉంటే పిల్లల్ని చూసుకోవడం, మీరు ఇంకేదైనా వర్క్ చేస్తున్నారా? లేదండి, ప్రెసెంట్ ఏం చేయట్లేదు. నాకు వీళ్ళతోటే టైం అయిపోతుంది. మార్నింగ్ ప్రాక్టీస్కి తీసుకెళ్ళటం, తీసుకురావటం, తర్వాత ఏదైనా మ్యాచెస్ ఉంటే మ్యాచెస్ తీసుకెళ్ళటం, ఇదే అయిపోతుంది. అంటే జాబ్కి రిజైన్ చేసేటప్పుడు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎందుకు చేస్తున్నారో అది అని అడగడం అది ఉంటుందండి. ఎందుకు ఉంటుంది ఫ్యామిలీ మొత్తం, ఎందుకు పిల్లలు అంటే ఇప్పుడు అంటే మా ఇంట్లో అందరూ దాదాపుగా టీచర్సే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ, టీచర్స్, ఎడ్యుకేటర్, హెచ్ఎం అందరు అలా ఉన్నారు. చదివించచ్చు కదా, పెద్ద బాబు మంచి చదువుతాడు, మా ఎడ్యుకేషన్ పరంగా వెళ్తే బాగుంటుంది కదా, ఎందుకు స్పోర్ట్స్లో కూడా చాలా పొలిటికల్గా ఉంటాయి, ఎందుకు మన చేతిలో ఉన్న విద్య చదివితే ఏదైనా చేయొచ్చు అని
ఏంటంటే మేము ఫిక్స్ అయిపోయాం ఇంకా పిల్లలు ఆ మధ్యలో ఆడిపించుకుంటూ మాకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ పిల్లల మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. 2 yearsకి ఒకసారి 2 yearsకి ఒకసారి నాన్న మీరు ఆడతారా, ఆడితేనే ముందుకెళ్దాం, లేదంటే మీ ఇష్టం, బ్యాక్ టు ఎడ్యుకేషన్, ఏ ప్రాబ్లం లేదు, మేమేమి ఇబ్బంది పడం, లేదమ్మా మేము ఆడతాము, టీమిండియాకి ఆడాలి మేము అనే ఇదితోటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆ సపోర్ట్ తీసుకొని మేము ఇది ఎంత ఇబ్బంది అయినా పడుతూ పిల్లల్ని ప్రాక్టీస్ చేయించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. కానీ నిజం చెప్పాలంటే పేరెంట్స్గా మీరు చాలా అంటే పిల్లలకి ఏది ఇష్టం అదే చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నారు అంటే 2 yearsకి ఒకసారి అడుగుతూ ఉంటాం, అడగాలి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే చదువు 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 అని చెప్పేసి శ్రీ చైతన్య నారాయణలో వేసి ర్యాంక్స్ కోసం 1 1 1 2 2 ఈ ర్యాంకుల కోసం ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అంటే ఎప్పుడైనా కానీ పేరెంట్స్ ఏం గమనించాలంటే పిల్లలకి ఏది ఇష్టం, సో పిల్లలకి ఏది ఇష్టమో అది చేయిస్తే వాళ్ళు ఇష్టంగా చేస్తారు. సో ఇష్టం లేనిది చేయించినా ఇష్టం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. సో వాళ్ళకి దానిపైన ఇష్టం ఉంటేనే ఏదైనా చేస్తారు. ఇష్టం లేని మీరు ఎంత చేసినా వాళ్ళకు ఏది రుద్దినా సో వాళ్ళు చేయలేరు. కాబట్టి సో పేరెంట్స్గా మీరు చాలా బాగా నిర్ణయం తీసుకున్నారు. అంటే 2 yearsకి ఒకసారి అడగడం అంటే మళ్ళీ వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మధ్యలో ఇప్పుడు మ్యాచెస్కి వెళ్ళినప్పుడు ఈ పార్షాలిటీ చూపించినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అరే అంటే మనం ఎంత ఆడినా ఇంతేనా, రేపు పొద్దున మనం అక్కడి వరకు అచీవ్ చేయగలమా లేదా అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. వచ్చి మీకు చెప్తా ఉంటారా అక్కడ ఇలా జరిగింది ఇది అయ్యిందని? చూస్తూనే ఉంటాం, వెళ్తాం కదండి మ్యాచెస్కి, చూస్తూనే ఉంటాం ఎవరెవరు ఎట్లా ఆడుతున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు చూస్తాం. ఎందుకంటే ఇది ప్రజెంట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అయిపోయింది. ఏదైనా పిల్లలు టాలెంట్ తోటి వెళ్తున్నారు కాబట్టి మనం ఇటు విన్నట్టు వదిలేయడం అట్లా చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఓకే, అంటే నేను చాలా విన్నా. సో ఎక్కడైనా కానీ క్రికెట్లో అంటే డబ్బు ఉంటేనే ముందుకెళ్తారు, సో డబ్బు ఉంటేనే నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తారు అని చెప్పేసి చెప్తా ఉంటారు, మేము వింటూ ఉన్నాం. సో నా ఫ్రెండ్ కూడా ఒక అతను స్టేట్ నుంచి ఆడిండు, దాని తర్వాత డబ్బులు అడిగే వరకు ఆయన లైట్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఐటీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. సో అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, మీకు ఎప్పుడైనా కనిపించినాయా, ఎప్పుడైనా మీరు చూసిరా, ఎప్పుడైనా విన్నారా? చూస్తూనే ఉంటామండి, ఫేస్ చేస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ డిసప్పాయింట్ అవ్వము, ఎందుకంటే మనం డిసప్పాయింట్ అక్కడ ఆగిపోతున్నాం. నా ఒపీనియన్ ఏంటంటే ఇటువంటి ఫేస్ చేస్తామని ముందే మేము మెంటల్గా ఫిక్స్ అయ్యాం. ఇటువంటి రాజకీయాలు ఉంటాయి, మనీ దగ్గర మనం కొన్ని చోట్ల బెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ అవన్నీ సరే అక్కడ గేమ్ ఆడకూడదు. ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే రీచ్ అవ్వాలి. అంటే వీళ్ళ గోల్ ఏంటంటే ఇండియా రీచ్ అవ్వాలి. ఇండియా రీచ్ అవ్వాలంటే మనం ఎదిగే కొద్దీ స్ట్రగుల్ పెరుగుతూనే ఉంటుంది. మనకి ఎదిగే కొద్దీ మనకి ఇంకా చాలామంది మన మీద ఫోకస్ పెట్టడం కానీ ఇలా ఏంటి వీళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి అని ఇవన్నీ ఫోకస్ పెడుతూనే ఉంటారు, అన్ని ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎన్ని చేసినా సరే మనం గేమ్ వదలకూడదు, వీళ్ళు ఆడాలి. ఇప్పుడు సూర్యవంశీ ఉన్నాడు, ఇప్పుడు 15 yearsకే మంచి టాలెంటెడ్ ప్లేయర్. సో బోర్డ్ సపోర్ట్ చేయకపోతే ఈ స్థాయికి వచ్చాడు. నిజంగా బోర్డ్ సపోర్ట్ చేయకపోతే ఆయన వచ్చాడు కదా, మంచి ప్లేయర్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఇండియాకి. అటువంటి పిల్లలు రావాలి, అటువంటి పిల్లలు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా మిగతా పిల్లలు కూడా రావాలని నా ఒపీనియన్. సో రాజకీయాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అలా అనుకుంటే జైష్వాల్ అంటే ఏమీ లేదు కదా పాపం, ఆయన మరి ఆ స్థాయి టాలెంట్తోనే వచ్చాడు. సో టాలెంట్ ఉంటే ముందుకెళ్ళొచ్చి నాకు నమ్మకం ఉంది నాకు. సో మీరేమైనా చెప్తారా దీని గురించి? అంటే ఎక్కువ మీరు గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు కదా, సో అట్లా అంటున్నా మ్యాచెస్కి వెళ్ళడం ఇదంతా చూస్తూనే ఉంటామండి. అది ఏంటంటే నా పిల్లలు ఆట మీద నాకున్న నమ్మకం. నా పిల్లలు వాళ్ళిద్దరు ఎట్లా ఆడతారో తెలుసు. రీసెంట్గా 5 wicket haul తీసారు చిన్న బాబు, మొన్న 1 week బ్యాక్. తిను ఎక్కడ ఆడినా చెడ్డ పేరు అయితే ఎక్కడ అంటే మంచిగా ఆడరు అనే ఇదైతే లేదు, మంచిగా ఆడతారు. ఆ ఇది ఉంది వాళ్ళ మీద, వాళ్ళ గేమ్ మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎన్ని ఇట్లాంటివి వచ్చినా దాటుకొని వెళ్ళిపోగలమన్న నమ్మకం ఉంది. అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు రీజన్ చెప్పాలన్నా. ఇప్పుడు ఎక్కడైనా మీరు సెలక్షన్ ప్రాసెస్కి తీసుకెళ్ళినప్పుడు అంటే అబ్బాయికి టాలెంట్ ఉన్నా కావాలని పక్కన పెట్టిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? రీజన్ చెప్పండి. ఫేస్ చేశారు. సో ఎప్పుడు ఎక్కడ? నేను ఫేస్ చేశాను, తను రాలేదు. ఇక్కడ ఖమ్మంలో SGF సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, ఆ టైంలో రిషిని తీసుకెళ్ళాడు, లెఫ్ట్ స్పిన్నర్. యాక్చువల్గా ప్లేయింగ్ లెవెల్లో ఉండాల్సిన ప్లేయర్, కానీ సెలక్షన్ ప్యానల్లో కూడా పెట్టలేదు. నేను క్వశ్చన్ చేశాను ఎందుకు పెట్టలేదంటే, అంటే మాకు ఆ ప్లేయర్ బాగా నచ్చాడు, వాడిని తీసుకుంటాం అన్నారు. ఓకే, అంటే అక్కడ డబ్బు. ఓకే, అవన్నీ
ఇక దీనికి నేను సో ఇవన్నీ అందరికి తెలుసు నిజం చెప్పాలంటే, బట్ ఎవరు ఏం మాట్లాడలేరు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేసినా రేపు పొద్దున మన ఫ్యూచర్ బాబు అక్కడ వరకు వెళ్తారా లేదా అనేది, ఎందుకంటే వాళ్ళకి లింకులు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయలేదు కాబట్టి. సో ఆ దేవుడు ఉంటాడు చూడడానికి. అదే తనకి మోటివేట్ చేశాను అన్న, నాన్న ఈ ఇయర్తో నీకు గేమ్ అయిపోలేదు, నెక్స్ట్ ఇయర్ ఆడవచ్చు. క్రికెట్ అనేది ఒక 14 ఆగలేదు. సో ఇండియాకి ఆడాలంటే అన్నీ ఆడుకుంటూ వెళ్ళాలి. 14 అయిపోతే 16 ఆడతాం, 16 అయిపోతే 19 ఆడతాం. సో అలా మోటివేట్ చేసి అలాగే ఎస్సీ అండర్ 14 ప్రాబుల్స్ అప్పుడు రిషికి షోల్డర్ ఇంజరీ అయింది. యాక్చువల్గా 100% స్టేట్ టీంలో ఉండాల్సిన ప్లేయర్. ఓకే. సో అంటే వన్డే లీగ్స్లో కూడా 13 వికెట్స్ ఒక 2 హాఫ్ సెంచరీలోనే మంచి స్కోర్ ఉంది. సో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ప్రాబుల్స్లో వెళ్తే 100% వీడు వికెట్ టేకర్, స్టేట్ టీంలో ఉండాల్సిన ప్లేయర్. బట్ రేపు ప్రాబుల్ స్టార్ట్ అయింది, ఈరోజు ఇంజూరీ. చాలా ఫీల్ అయ్యాడు, నాకంటే వెనకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు నాన్న. ఏం కాదు నాన్న, ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ 16 ఆడతాం. ఏమైంది? 16 కూడా ఆడలేదు, 19 ఆడతాం. 19 ఆడకు డైరెక్ట్ నువ్వు రంజీ ఆడతాం. కానీ నువ్వు ఆడాల్సిన గేమ్ ప్రాక్టీస్ మస్ట్ అండ్ షుడ్, ప్రాక్టీస్ డైలీ చేయి నువ్వు. సో ఎక్కడ ఇది అయిపోయింది డిసప్పాయింట్ అవుతుంది, నేను సపోర్ట్ చేస్తాను కదా, ఇట్లా మోటివేట్ చేస్తాను. సో అంటే మీరు క్రికెట్లో ఏదో సాధించాలనుకున్నారు, సాధించలేకపోయారు కాబట్టి మీ ఇద్దరు పిల్లల్లో ఎక్కువ బాగా ఎవరు ఆడతారు, ఆడడం ఎవరు జరుగుతారు? గేమ్ పరంగా అయితే గురువుది అంటే మైండ్ పెట్టి ఆడతాం. అంటే గేమ్ సిచ్యువేషన్, అంటే ఒక మ్యాచ్ ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు గురువు ఆడతాడు. సో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మనం ఇప్పుడు మిడిల్లో దిగాం, ఇలా ఓపెనింగ్ దిగాం, టాప్ ఆర్డర్ దిగాం, టాప్ ఆర్డర్ ఏమో స్కోర్ని బట్టి వాడు గేమ్ ఆడతాడు. కీపింగ్ కూడా అంతే, చాలా ఎక్స్ట్రాడినరీ. రిషి వచ్చేసి వన్స్ అంటే మ్యాచ్ కీలక పొజిషన్లో మ్యాచ్ని టర్న్ చేస్తాడు, అది చేస్తాడు 100%. అంటే అందుకే మ్యాచ్ విన్నర్ అంటారు వీళ్ళు. సో క్రూషియల్ టైంలో వీళ్ళు యూజ్ చేస్తారు. వాడు క్రూషియల్ టైంలో వికెట్స్ రానప్పుడు రిషిని తీసుకురంట, వాడు వికెట్ 100% ఎవరైతే నమ్మకం పెట్టుకో ఆ నమ్మకాన్ని నిలబెట్టేస్తాడు. సో నాకు అందుకే ఇద్దరు ప్లేయర్ల మీద, అంటే వీడు ఆల్రౌండర్, గురువు వచ్చి కీపర్ కమ్ బ్యాట్స్మెన్. గురువు అంటే ఎట్లా అంటే నాయకత్వం ఉన్న లక్షణాలు ఉంటాయి, అంటే టీంని మేనేజ్ చేసే అంత. అంటే రిషి గేమే ఆడతాడు. నువ్వు ఎవరన్నా ఎంత పెద్ద ప్లేయర్ ఉన్నా, అవతల ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నా, వాడు ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నా సరే వాడికి వీడు వేయాల్సిన బాలే వేస్తాడు. సో గురువు అలా కాదు, అవతల బ్యాట్స్మెన్ ఎలా ఉన్నాడు, వాడు ఎలా అవుట్ చేయాలి, సో మనం గేమ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆ ప్లాన్ ఉంటుంది. అంటే కెప్టెన్సీ క్వాలిటీస్ గురువుకి బాగా ఉంటాయి. సో పెద్దోడు కాబట్టి అది ఉంది. సో అంటే ఏ క్రికెటర్ లాగా, అంటే నాకు తెలిసి ఈ క్రికెటర్ లాగా ఆడతాడు అని అనుకున్నది ఇద్దరు గురించి ఎవరితో నా పేరు చెప్తారా? రిషి అయితే నేను చిన్నప్పటి నుంచి లైక్ రవీంద్ర జడేజా. సో ఎందుకంటే వాడు ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్, అంటే లెఫ్ట్ స్పిన్నర్, కాకపోతే బ్యాటింగ్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ అయ్యిండు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా గురువుని చూసే నేర్చుకున్నాడు, లేకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. రాయడం కానీ ఇవన్నీ త్రో చేయడం కానీ అన్ని లెఫ్టే. మరి ఇది ఎట్లా రైట్ మరి? సో గురువుని చూసి గురువు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, తను చూసి నేను కూడా అలాగే ఆడతాను, అలాగే అన్నయ్య అట్లా ఆడుతున్నాను కదా నీ అలాగే ఆడుతాను చెప్పి. ఒక్కోసారి అంటే ఎక్కువ ఏ హ్యాండ్ తోటి, అంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఎక్కువ 6లు కొట్టడం కానీ 4లు కొట్టడం జరుగుతుంది, స్కోర్ ఎక్కువ చేయడం జరుగుతుంది, లేకుంటే రైట్ హ్యాండ్ ఆడతాడు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. సో గ్రౌండ్ లో మట్టికి 6 కొట్టేది రిషి ఎక్కువ, గురు తక్కువ. గురువు కొడుతుంది గేమ్ అంటే గేమ్ రొటేట్ చేసుకుంటూ వెళ్తాడు స్కోర్. సెంచరీస్ ఎక్కువ గురువు చేస్తాడు గేమ్ దగ్గర. సో ఎప్పుడైనా మీరు ముగ్గురు క్రికెట్ ఆడడం జరిగిందా, మీరు గురు రిషి? ప్రాక్టీస్లో ఆడుకున్నాం, ప్రాక్టీస్లో ఆడతారు. సో నిన్ను అడుగుతున్నా, మీ ముగ్గురులో క్రికెట్ ఎవరు బాగా ఆడతారు? తమ్ముడు. మీరు ముగ్గురులో అడుగుతుందా? తమ్ముడు. రిషి నువ్వు ముగ్గురులో నువ్వేరా? సో మీరు చెప్పండి. యాక్చువల్గా పిల్లలు బాగా ఆడతారండి. గురువు మట్టికి మంచి ప్రొఫెషనల్ గేమ్. రిషి మట్టికి గురువు ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా గురువుని అవుట్ చేసే టాలెంట్ రిషి దగ్గర. కానీ మంచిగా యాక్టివ్గా ఉంటావు కదా, జోష్ ఉంటుంది అది. సో అంటే ఎప్పుడైనా ఇంట్లో గొడవ పడతా ఉంటారా పిల్లలు? గొడవలే పడరండి, ఉంటుంది కదా గిచ్చుకోవడాలు అంతే. అందువల్ల పెద్ద పెద్ద గొడవలు అట్లా ఏం జరగవు. ఏ స్నాక్స్ దగ్గర మా కాన్ఫ్లాక్స్ దగ్గర వస్తుంది ఇద్దరికి అంతే. ఇంకంతే, దేని దగ్గర రాదు. కానీ పిల్లలకు మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పడం జరిగింది, అంటే జాబ్ వదిలేసినప్పుడు కూడా పిల్లలకు తెలియదు. అంటే పిల్లలకి అంటే ఎక్కడి నుంచి 1 రూపీ వస్తుంది, ఎక్కడి నుంచి 1 రూపీ పోతుంది అనేది నేర్పిస్తే సో పిల్లలకి తెలుస్తుంది, అమ్మ నాన్న ఇంత స్ట్రగుల్ పడుతున్నారా సో అని వాళ్ళకు
మ్యాచ్ పైన ఇంకా మనం ఏదో సాధించాలని ఉంటుంది. కానీ మీరేం ఆలోచిస్తున్నారంటే ఈ స్ట్రగుల్స్ అని చెప్తే ఇక్కడ మైండ్ పెట్టి అక్కడ క్రికెట్ పైన మైండ్ పెట్టకుండా ఉంటారు అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు, అంతేనా? అంతే అండి. అంటే కొన్ని విషయాలు అంటే పిల్లలకి కొంతమంది సపోర్టింగ్ ఉన్నారండి. నేను ఐటీసీలో చేసేటప్పుడు కొంతమంది ఐటీసీ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఓకే వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి వీళ్ళకి కొంత అమౌంట్ వీళ్ళకి సెండ్ చేయడం, ఓకే సో వీళ్ళు గేమ్ చూసి వీళ్ళకి సపోర్ట్ అవ్వడం అట్లా ఉన్నారండి. ఓకే సో వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పలానా ఎంప్లాయీ ఇచ్చారు, సో దీంట్లో చేసుకో అంటే నీకు ఒక 10,000 ఇచ్చారంటే దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంకా ఎక్కువ చూపించాలి నువ్వు. సో నీ గేమ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఈ రోజు నువ్వు ఇది ఇచ్చిన 10,000కి వాళ్ళు ఇచ్చిన 10,000 ఇచ్చాను కదా ఓకే అని సాటిస్ఫై, ఆ కుర్రోడు బాగా ఆడుతున్నాడు అన్న ఫీల్ వాళ్ళు తీసుకురావాలంటే నువ్వు ఇంకా గేమ్ మంచిగా ఆడాలి. సో నీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అలాగని వాళ్ళు మోటివేట్ చేస్తారు. ప్రతి ఒక్క రూపాయి చెప్తాను. అంటే మేము తను జాబ్ వేసి వదిలేసింది పొద్దున్న ఫస్ట్ చెప్పలేదు, బట్ నేను వదిలేసింది మొత్తం వీళ్ళకి తెలుసు. నాన్న నీకు మీరు చెప్పారా జాబ్ వదిలేయని చెప్పేసి? తను జాబ్ వదిలేసింది మాత్రం చెప్పలేదు. ఓకే తర్వాత నేను వదిలేసేది మట్టికి చెప్పాను వచ్చేస్తాను నాన్న, ఎందుకంటే తను స్ట్రగుల్ అవుతుందండి. తను ఒక్కళ్ళు బ్యాలెన్స్ చేయలేదు. ఒకనే స్టేజ్లో ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళాలంటే మ్యాచెస్కి ఒకరిని తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. సో నేను అందుకనే నేను అక్కడ ఉన్న అమౌంట్ నేను శాలరీ తీసుకుని ఇక్కడ పంపించవచ్చు కానీ పిల్లల్ని మాత్రం ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇక్కడికి వస్తే స్ట్రగుల్ అవుతుంది నాకు తెలుసు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year అవుతుంది. 1 year కూడా ఇంతవరకు ఇంకా నేను సెటిల్ అవ్వలేదు ఇందులో, బట్ ఎకనామికల్గా చాలా స్ట్రగుల్ అవుతుందా. పిల్లలకి ఏదైనా సపోర్ట్ దగ్గర చూద్దాం, ఏమైనా స్పాన్సర్షిప్ దొరికితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఉన్నా. నేను కూడా సెర్చ్ చేస్తున్నా ఏదైనా జాబ్ దొరికితే సెటిల్ అవ్వాలి. వాస్తవానికి 1 year నుంచి వీళ్ళకి ప్రాక్టీస్ ఫుల్ఫిల్ చేయట్లేదండి. అదొకటి మైనస్ నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ ఇంకా వాళ్ళకి మంచి ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా ఆడతారు వీళ్ళు. సో నేను ఏదైతే అనుకుంటున్నా అది రీచ్ అవుతారు. సో ఆ ప్రాక్టీస్కి మనం తీసుకెళ్ళాలంటే కంపల్సరీగా మనం అమౌంట్ కట్టాల్సిందే. సో దానికోసమని కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను. ఓకే అంటే ఇక్కడ హైదరాబాద్లో మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే అంటే ఎట్లాంటి జాబ్ కావాలి మీకు? సో నేను యాక్చువల్గా జిమ్ ట్రైనర్ సార్. నేను 30 years నుంచి దాంట్లోనే ఉన్నా, వేరే ఫీల్డ్ తెలియదు. సో ఆ ఫీల్డ్ మళ్ళీ ఇప్పుడు వేరే చేయాలని చేయలేను కూడా. సో జిమ్ ట్రైనర్గా ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. సో మీరు మాత్రం చాలా బాగా ఆడాలి, ఓకేనా? ప్రాక్టీస్ కానీ ఇది మీరు వెళ్ళకుండా ఉండొద్దు, అంటే మీ మమ్మీ వాళ్ళను సతాయించొద్దు. సో నా సైడ్ నుంచి నేను ఎవరినైనా స్పాన్సర్ని మీకు ఏదో అంత హెల్ప్ చేయడానికి అయితే నా సైడ్ నుంచి నేను చేస్తాను. సో అంటే మీరు కూడా వ్యూవర్స్ చూస్తున్నారు కదా, అంటే ఇట్లా టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ని మనం సపోర్ట్ చేయాలి. సో మీలో ఎవరన్నా వీళ్ళకి స్పాన్సర్ చేయాలంటే చేయొచ్చు. సో స్క్రీన్ పైన వీళ్ళ నంబర్స్ కూడా ఇస్తాం, వీళ్ళతో మాట్లాడండి, వీళ్ళకి కాల్స్ చేయండి. అంటే మీకేమైనా క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే వీళ్ళు నిజంగా క్రికెటర్సా లేకుంటే ఏం అచీవ్ చేశారు ఏందనేది, సో మీరు వీళ్ళతో మాట్లాడవచ్చు. వీళ్ళ నంబర్స్ మేము స్క్రీన్ పైన ఇస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఈవినింగ్ ప్రాక్టీస్ ఉందంట, మనం తొందరగా ముగించాలి కాబట్టి సో ముగించేస్తున్నా. సో ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వ్యూవర్స్ అందరికీ ఒకటే, అందరి బ్లెస్సింగ్స్ పిల్లలకు ఉండాలి. నా డ్రీమ్ కానీ మా వైఫ్ డ్రీమ్ కానీ పిల్లలిద్దరూ ఇండియా టీంకి ఆడాలి. సో దానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నామో నేను పర్టికులర్గా అందరికీ చెప్పలేకపోవచ్చు, కానీ పిల్లలు ఒక స్థాయికి వెళ్ళాలంటే పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఉండాలో నేను ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్పేది అంటే పిల్లలకి ఏది ఇష్టమో దాన్ని ఎంకరేజ్ చేయండి. సో స్టడీ అనేది లైఫ్ ఒకటే కాదు, స్టడీతో పాటు వాళ్ళకి ఇంకా స్పెషల్ వాళ్ళకి టాలెంట్ ఏదో ఉంటుంది, అది జస్ట్ ఐడెంటిఫై చేయండి, దాన్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి పిల్లలు వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతారు. రేపు అన్న రోజు మనం ఒక స్టడీ అని తీసుకెళ్తే రేపు పొద్దున్న బ్యాగ్ తిరిగి అరే నీది సాధించలేదని ఫీలింగ్ పిల్లలకు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే నా పిల్లల్ని వాళ్ళకి ఏం కావాలో అది అడిగి మరి నేను ముందుకు తీసుకెళ్తున్నా. ఆ విషయంలో మట్టి కష్టపడుతున్నా, సక్సెస్ అవుతానని మాత్రం నమ్మకం అయితే ఉంది. మా ఇద్దరు పిల్లల్ని అందరూ ఆశీర్వదించండి. వాళ్ళు టీమిండియాలో ఆడి మీ అందరి ముందు మళ్ళీ కనిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో పిల్లలు మీరు ఇద్దరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? మేము ఇండియా టీంకి ఆడాలనుకుంటున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే ఆడగలము. అంటే మమ్మీ డాడీ సపోర్టే కాకుండా అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాము. సో అందరి బ్లెస్సింగ్స్ కొంచెం పంపించారు. అందరూ మమ్మల్ని మంచిగా బ్లెస్ చేసి మంచిగా ఆశీర్వదిస్తే మేము మంచిగా ఆడి మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. డన్. సో మంచిగా ఆడాలి. సో నేను ఇండియా క్రికెట్ టీంలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.